హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి ఇంకా ఇంటికి రాకపోవడంతో మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ముసలోడు ఇంకా రాలేదు, కొంపదీసి పెద్ద కూతురు గురించి తెలుసుకొని ఈ ముసలోడు కానీ గుండె పగిలి చచ్చుంటాడా అని చెప్పి మంగళ కంగారు పడిపోతూ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. ఏమయ్యా, నీ పెద్ద కూతురు గురించి తెలుసుకోవాలని ఆశ్రమానికి వెళ్ళావు కదా, ఏమైనా తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే ఏమీ తెలియలేదే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అదేంటి మరి ఆ వార్డెన్ ఆ రోజు ఎందుకు ఫోన్ చేసిందట అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. తెలియలేదన్న విషయం చెప్పడానికి ఫోన్ చేసిందట అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. అప్పుడు మంగళ అదేంటి ఆ రోజు ఆయన కూతురు అరుంధతి అన్న విషయం వార్డెన్ ఫోన్లో నాతో చెప్పింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈయన దగ్గర నిజం దాచింది అని చెప్పి ఇక అలా మంగళ కంగారు పడిపోతూ ఏమయ్యా, ఆ వార్డెన్ డైరెక్ట్గా తెలియదని చెప్పిందా లేదంటే మధ్యలో ఏమైనా జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి ఒక ఫోన్ మాట్లాడి వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే, నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పి మంగళ ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు వార్డెన్ నుండి నిజాన్ని చెప్పకుండా ఎవరు దాచిపెట్టుంటారో, ఒకవేళ మనోహరి ఇదంతా చేసి ఉంటుందా? లేదులే, మనోహరికి ఇప్పుడు దీని గురించి పట్టించుకునే అంత తీరిక లేదు. మరి ఇంకెవరు ఆపుంటారు? అమరేంద్ర బాబు ఆపుంటాడా అని చెప్పి అమరేంద్ర బాబు ఆపడం వల్ల ఇప్పుడు మనోహరి మీద నేను నా పగ తీర్చుకోలేకపోతున్నాను. మా ముసలుడి జాతకంలో పెద్ద కూతురు గురించి తెలుసుకునే రాతే లేదా? ఇలా అయితే నా పగ తీరేటప్పుడు అని చెప్పి మంగళ తల పట్టుకొని కూర్చుంటుంది. మరోపక్క బాగి లాన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఇక అలా బాగి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా చూసుకోకుండా అమర్ ముఖం మీద నీళ్లు కొడుతుంది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు అని చెప్పి బాగి అమర్కి సారీ చెప్పి తన మొహం మీద పడిన నీళ్లను తన చీర కొంగుతో తుడుస్తూ ఉంటుంది. పర్వాలేదు మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ బాగీతో, మిస్సమ్మ, మీ నాన్నగారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు కదా, కొద్ది రోజుల పాటు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్ళమని చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు బాగి, ఆయన రారండి, ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులు మిగతా ఖర్చులన్నీ కలిపి మీకు భారం అయ్యానని ఆయన బాధపడుతున్నారు, కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు అని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, నానుకున్న వాళ్ళను చూసుకోవడం నా బాధ్యత అవుతుంది కానీ భారం ఎప్పుడూ కాదు మిస్సమ్మ, నువ్వు ఫోన్ చేయని చెప్పి తన ఫోన్ని బాగీకి ఇస్తాడు. ఇకప్పుడు బాగి అమర్ ఫోన్లో నుండి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. బాబుగారు అని చెప్పి రామ్మూర్తి మాట్లాడుతూ ఉంటే నేను నాన్న అని చెప్పి బాగి అంటుంది. అమ్మ బాగి, బాగున్నావా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి రోడ్డు మీద ఉండడంతో చుట్టుపక్కల సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తాయి. ఏంటి నాన్న ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, మీరు బయట ఉన్నారా? అయినా బయటకు ఎందుకు వెళ్ళారు? కొద్ది రోజుల పాటు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని బాగి అంటూ ఉంటుంది. మీ అక్క గురించి తెలుసుకుందామని ఎంతో ఆశగా ప్రార్థనా హోమ్స్కి వెళ్ళానమ్మా, కానీ మీ అక్క గురించి వివరాలు ఏవీ తెలియలేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి, ఏంటో నాన్న, రోజు రోజుకి అక్క గురించి తెలుసుకోగలమన్న నమ్మకమే చచ్చిపోతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి మాటలు విని పక్కనే ఉన్న అమర్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి, నువ్వు బాధపడకు తల్లి అని చెప్పి బాగికి ధైర్యం చెబుతూ ఉంటే, మీరు కూడా బాధపడకండి నాన్న, ఏదో అక్క కనిపించడం లేదన్న బాధలో అలా మాట్లాడాను, త్వరలోనే అక్క మన కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆయన మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు నాన్న, కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, వద్దమ్మా, ఇప్పటికే నేను బాబు గారికి చాలా భారం అయ్యాను, ఇంకా భారం అవ్వదలుచుకోవడం లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ ఫోన్ తీసుకొని, అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్, మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, వద్దులే బాబు, ఇప్పటికే మీకు చాలా భారం అయ్యాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి రమ్మని అడగడం లేదు అంకుల్, రమ్మని చెబుతున్నాను, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అని చెప్పి అమర్ ఫోన్ని తిరిగి బాగికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు బాగి రామ్మూర్తితో ఫోన్లో మాట్లాడుతూ, నేను కూడా ఆయనకి ఎంత చెప్పినా వినడం లేదు నాన్న, మీ నాన్నగారిని ఒకసారి రమ్మని చెప్పమని నాకు కూడా చెప్పారు, ఒకసారి వచ్చి వెళ్ళండి నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి అలాగే అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు.
మరో పక్క ఆరు గుప్తాతో, గుప్తా గారు ఈరోజు నా కన్న వాళ్ళ గురించి నిజం తెలుస్తుందని అన్నారు కదా, నిజంగానే తెలుస్తుంది కదా, తర్వాత ఊరికే పరిహాసం ఆడాని బాలిక అని అన్నారు కదా అని చెప్పి ఆరు అలా గుప్తా నెమలికలు పట్టుకొని అలా గుప్తాని అమర్ బెడ్రూమ్ దగ్గరికి లాక్కొస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా, బాలిక నువ్వు నాకు పెట్టినన్ని చివాట్లు నా పితృదేవుడు కూడా పెట్టలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదు కాబట్టి మీరు ఇంత అల్లరిగా తయారయ్యారు, పిల్లల్ని పెంచడం ఎలాగో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఒక్కసారి ఈ మాట నీ చిన్న పిల్ల పిచ్చుకొని తలుచుకొని చెప్పు అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక అంజలి చేసే అల్లరిని ఆరు గుర్తు చేసుకుంటుంది. తర్వాత ఆరు గుప్తా మెల్లిగా అమర్ వాళ్ళ బెడ్రూమ్ దగ్గరున్న కిటికీ దగ్గరికి వస్తారు. ఆరు కిటికీల నుండి చూస్తూ ఉంటే అమర్ కబోర్డ్లో నుండి ఆరు పట్టు పంచను చేత్తో పట్టుకుని దాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అలా కబోర్డ్ చాటునున్న పట్టు పంచ ఆరుకి కనిపించదు. గుప్తా గారు ఆయన చేతిలో ఏదో ఉంది కదా, అది చూసి ఆయన బాధపడుతున్నారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఈ బాలిక గనక ఆ వస్త్రాన్ని చూస్తే నిజం తెలిసిపోతుంది, ఎలాగైనా సరే బాలికని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి గుప్తా, నీ భర్త ఏదో చూస్తున్నాడు, అయినా దాని గురించి నీకెందుకు బాలిక, పద వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, ఆగండి గుప్తా గారు, ఆయన దేని గురించి బాధపడుతున్నారో నేను తెలుసుకోవాలని చెప్పి అలాగే ఆరు కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అమర్ కబోర్డ్లో నుండి ఆ పట్టు పంచను తీసుకువచ్చి బెడ్ మీద కూర్చొని దాన్ని పట్టుకొని ఆరుని తలుచుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు ఆ పట్టు పంచను గుర్తుపడుతుంది. గుప్తా గారు, అది చిన్నప్పుడు నన్ను పెట్టిన పట్టు పంచే కదా, సాధారణంగా ఆశ్రమంలో ఉన్న మా వస్తువులు ఎవరికి ఇవ్వరు, అంటే ఇప్పుడు ఈ పట్టు పంచ ఆయనకి ఇచ్చారంటే ఖచ్చితంగా నా తల్లిదండ్రులు ఎవరో ఆయనకి తెలిసే ఉంటుంది కదా, తెలిసినా కూడా ఆయన ఆ నిజాన్ని ఎందుకు చెప్పడం లేదు అని ఆరు అంటూ ఉంటుంది. ఈ బాలిక ఇక్కడే ఉంటే ఈ బాలికకు నిజం తెలిసిపోతుంది అని చెప్పి గుప్తా అనుకుంటాడు. ఇక అమర్ మనసులో, నన్ను క్షమించి బాగి, ఇప్పుడు కనుక మీ అక్క చనిపోయిందన్న నిజం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు, అందుకే ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెడుతున్నాను, ఆ నరకం కంటే ఈ బాధే నయం అని చెప్పి అలా అమర్ తనలో తాను బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. రాథోడ్ అమర్ చేతిలో ఉన్న పట్టు పంచను చూస్తూ, 100 గ్రాములు కూడా లేని ఈ పట్టు పంచ మీ గుండెలో ఎంత భారాన్ని మోపిస్తుందో నాకు తెలుసు సార్, ఇంట్లో వాళ్ళందరికీ ఆ నిజాన్ని చెప్పి మీ గుండెలో ఉన్న భారాన్ని దించేసుకోవచ్చు కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, లేదు రాథోడ్, ఇది బరువు అనుకోవడం లేదు, నేను ఇది బాధ్యత అనుకుంటున్నాను, ఇది ఆరు వాళ్ళ పుట్టింటి సారే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆరు కూడా అమర్ మాటలకు బాధపడిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెడతారు సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, నా కట్ట కాలేంత వరకు ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పను, ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో నేను తుఫానుని సృష్టించలేను అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులుగా నిజాన్ని మీ నుండి దాచిపెట్టాను, ఇప్పుడు నిజం నుండి మిమ్మల్ని దాచిపెడుతున్నాను అని చెప్పి అమర్ తనలో తాను బాగి గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాగి వస్తుంది. బాగి తమ మాటలు వినేసిందేమోనని చెప్పి రాథోడ్ అమర్ ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక ఇంతలో గుప్తా, ఈ బాలిక ఇక్కడే ఉంటే నన్ను తన తల్లిదండ్రుల గురించి అడుగుతుందనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆరు కూడా గుప్తా వెనకాలే వెళ్ళిపోతుంది. బాగిని చూడగానే అమర్ పట్టు పంచను చేతుల వెనక్కి దాచిపెడతాడు. మేజర్ గారు ఫోన్ చేస్తున్నారు అంటూ బాగి అమర్ ఫోన్ని తన చేతికి ఇస్తుంది. ఇక దాంతో అమర్ ఫోన్ తీసుకొని మేజర్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. ఎస్ సార్, ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను అని చెప్పి రాథోడ్తో, రాథోడ్ సార్ రమ్మంటున్నారు, వెళ్దాం పదా అని చెప్పి రాథోడ్ని తీసుకుని ఇక కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాగి ఈయన దేని గురించో బాధపడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క ఆరు గుప్తా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, గుప్తా గారు, ఆయన ఎందుకు ఇంట్లో వాళ్ళెవరికి నిజం చెప్పడం లేదు, ఎవరికి నిజం తెలిస్తే బాధపడతారు, ఇప్పుడు ఆయన నిజం చెప్పడం వల్ల నేను అనాథగా మిగలను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ విషయాలన్నీ నన్ను కాదు బాలిక, నీ పతిదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు అని గుప్తా అంటూ ఉంటే, ఆయన నేను ఎలాగో అడగలేననే కదా మీరు ఈ విషయాలన్నీ నా దగ్గర దాస్తున్నారు, మర్యాదగా చెప్పండి గుప్తా గారు, నా తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి ఇక అలా ఆరు నిజం చెప్పడం వల్ల ఎవరి జీవితంలో తుఫాన్ వస్తుంది అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.